నమస్కార ఆదాబ్ అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి స్టాప్ చేయకుండా నేను అడిగే ప్రశ్నలకు గ్యాప్ లేకుండా టాప్ గా సమాధానాలు చెప్పేసి సూపర్ అనిపించుకునే ఛాంపియన్స్ కోసం మీలాగే నేను కూడా వెయిటింగ్. మరి అలా ఇవాళ సమాధానాలు చెప్పేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 అండ్ ద ప్రెస్టీజియస్ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీని అందుకునేదో తెలుసుకోవాలంటే వీళ్ళందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఎవరు తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ ద చార్మింగ్ చేజింగ్ ఛాలెంజింగ్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ ఒంగోలు నుంచి కుసుమ వాళ్ళ మదర్ లీలావతి గారితో లెట్స్ వెల్కమ్. లీలావతి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ కుసుమ. హాయ్. నైస్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? శివాని పబ్లిక్ స్కూల్. నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారు? నేను బచ్పన్ ప్లే స్కూల్లో యూకేజీ టీచర్ గా చేస్తున్నాను ఒంగోలు. మరి కుసుమ ఎలా ఉంటుందండి మీతో ఇంట్లో? షీ ఇస్ వెరీ నైస్. నైస్ కుసుమ. మరి నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, డాన్సింగ్ అండ్ సింగింగ్. డాన్సింగ్ అండ్ సింగింగ్. వావ్. ఎలాంటి డాన్స్ ఫామ్ ఇష్టం నీకు? కూచిపూడి. నేర్చుకుంటున్నావు కూచిపూడి? వెరీ నైస్. ఎవరి దగ్గర? చందు సార్ దగ్గర. గుడ్. మరి సింగింగ్? సింగింగ్ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నాను. వెరీ గుడ్. ఎవరి దగ్గర? దీప్తి టీచర్ దగ్గర. మరి కుసుమ పెద్దగా ఏమవుతావు? డాక్టర్. వెరీ నైస్. మరి ఛాంపియన్ చూస్తుంటావా? మీరు చూస్తారమ్మా? ఎస్. మీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటండి? రన్ రాజా రన్. నైస్. మరి నీకేం ఇష్టం? లిటరేచర్. నైస్ అమ్మా. ఆల్ ది బెస్ట్. మీరు కూడా కుసుమకు ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పేరుకి వచ్చేసేయండి. హలో. థాంక్యూ. కర్నూలు నుంచి మన సెకండ్ పార్టిసిపెంట్ చైతన్య వాళ్ళ మదర్ అనురాధ గారితో. అనురాధ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ చైతన్య. హాయ్ సార్. మరి చైతన్య వాట్ ఆర్ యువర్ హాబీస్? ప్లేయింగ్ క్రికెట్ అండ్ సాల్వింగ్ రూబిక్స్ క్యూబ్. సాల్వింగ్ రూబిక్స్ క్యూబ్. అమ్మో, చాలా తెలివితేటలు కావాలి కదా దానికి. వాళ్ళతో ప్రాక్టీస్ కూడా కావాలి. ఎస్ సార్. ఎంతసేపట్లో సాల్వ్ చేస్తావు? 50 seconds. 50 seconds లో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేస్తావా? సార్. నువ్వేంటి మరో జులైవా? ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాస్ కి అంత స్పీడా? చిన్నప్పటి నుంచి బాగా అలవాటా? లాస్ట్ ఇయర్ నేర్చుకున్నాను. ఏంటి చైతన్య పరిస్థితి అండి ఇంట్లో? బాగా యాక్టివ్ గా ఉంటాడండి. వెరీ నైస్. మరి వాట్ యు వాంట్ బికమ్ ఇన్ లైఫ్ చైతన్య? ఐఏఎస్. ఖచ్చితంగా అయిపోతావా? నా వంతు నేను ట్రై చేస్తాను. వెరీ గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారు? నేను టీచర్ అండి. ఏం టీచ్ చేస్తారమ్మా? బయాలజీ చెప్తానండి. ఏ క్లాసెస్ కండి? 10th దాకా చెప్తానండి, హై స్కూల్. చైతన్య నీకు ఇష్టం బయాలజీ? అలా అలా. నైస్ అండి. మీరు చైతన్యకి ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పేరుకి వచ్చేసాను అమ్మా. హైదరాబాద్ నుంచి మన మూడో పార్టిసిపెంట్ అఖిల వాళ్ళ మదర్ శాంతి గారితో. శాంతి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ అఖిల. హాయ్ సార్. ఏ క్లాస్? 8th క్లాస్. ఏ స్కూల్? విజ్ఞాన్ భారతి హై స్కూల్. వెరీ నైస్. మరి వాట్ ఆర్ యువర్ హాబీస్ అఖిల? ప్లేయింగ్ గేమ్స్, రీడింగ్ బుక్స్. ఎలాంటి గేమ్స్, ఎలాంటి బుక్స్? చెస్, క్యారమ్ బోర్డ్. చెస్, క్యారమ్ బోర్డ్, ఇండోర్ గేమ్స్ ఎక్కువ ఆడతావు. బుక్స్ ఎలాంటి చదువుతావు? మోటివేషన్ బుక్స్, స్టోరీస్. గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. నైస్. అఖిల ఇంట్లో ఎలా ఉంటుంది? బాగా సెన్సిటివ్, సైలెంట్ గా ఉంటుంది. మీరు చూస్తుంటారమ్మా ఛాంపియన్? చూస్తూ ఉంటాను నేను మీకు బాగా ఇష్టం రెగ్యులర్. రౌండ్ ఏంటండి? నాకు లిటరేచర్ ఇష్టం. సో మరి అఖిల నీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటి? రన్ రాజా రన్. నీకు రన్ రాజరన్ బాగా ఇష్టం. సో పాయింట్లు పెరగడం ముఖ్యం మనకి, అంతే కదా? వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ అమ్మా నీకు. ఆల్ ది బెస్ట్. శ్రీకాకుళం నుంచి మన 4వ పార్టిసిపెంట్ దినేష్ వాళ్ళ మదర్ జ్యోతిర్మయ్ గారితో. జ్యోతిర్మయ్ గారు నమస్తే అండి. నమస్కారం. హాయ్ దినేష్. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఏ స్కూల్? కేశవరెడ్డి. వెరీ నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారు? టీచర్. టీచర్. మీరు ఏ క్లాసెస్ కండి? 6th to 10th క్లాస్. ఏ సబ్జెక్ట్ చెప్తారమ్మా? బయాలజీ. వెరీ నైస్. దినేష్ ఎలా చదువుతాడు ఇంట్లో? బాగానే చదువుతాడు. గుడ్. పెద్దగా ఏమవుతావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతావు. ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్? డెవలప్ ద కంట్రీ. వెరీ నైస్. మీరు చూస్తున్నావు ఛాంపియన్ నువ్వు? ఎస్ సార్. నీకు ఇష్టం రౌండ్ ఏంటి? రన్ రాజా రన్.
అమ్మ మీరు చూస్తారండి? చూస్తాను. మీకేది ఇష్టం అమ్మా? ధనరాజారాను. సో దినేష్ మీరు ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పేరెంట్కి వచ్చేసేయండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ మెదక్ నుంచి తానియా అహ్మద్ వాళ్ళ మదర్ తస్లీం సుల్తానా గారితో లెట్స్ వెల్కమ్. తస్లీం సుల్తానా గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ తానియా. హాయ్ సార్. తానియా అహ్మద్ ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్ సార్. ఏ స్కూల్? శ్రీమానియా హై స్కూల్. తానియా వాట్ ఆర్ యువర్ హాబీస్? అబ్జర్వింగ్ నేచర్, లిసనింగ్ మ్యూజిక్. ఇట్స్ ఎ రేర్ హాబీ. అబ్జర్వింగ్ నేచర్ ఏంటి అసలు? అబ్జర్వింగ్ నేచర్. సో యు లైక్ నేచర్ బేసికలీ? yes sir. You like to see a lot. yes. तानिया अल्लर पिल्ला साइलेंट पिल्ला? अल्लाह पिल्ला. बहुत मस्ती करती है घर पे? हाँ, बहुत मस्ती करती है. पढ़ाई कैसे करती है? अच्छी करती है. What's your favorite subject? biology. అయ్యి అంత బయాలజీ ఫ్రీక్ మనందరం వాళ్ళ. సో డాక్టర్ అయిపోతాం అనుకుంటున్నా పెద్ద నువ్వు? cardiologist sir. సో తానియా విత్ ఆల్ ది కాన్ఫిడెన్స్ ఆడేసి ఛాంపియన్ అయిపోతావా? yes sir. మీ కాన్ఫిడెన్స్ ఉందా తను గెలుస్తుందని? అవునండి. మీ నమ్మకంతో పాటుగా మీ విషెస్ కూడా ఇచ్చేసి మా పేరెంట్స్ పేరెంట్కి వచ్చేసేయండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఈ రౌండ్ లో ఈచ్ 1 క్వశ్చన్ అడుగుతాను అండ్ 4 ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే మీకు 10 పాయింట్స్ కూడా ఇచ్చేస్తాను. తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవచ్చు ముందు. అప్పటికి కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసి. కుసుమ రెడీ? రామ్ చరణ్ హీరోగా నటించిన రెండో సినిమా ఏది? నీ ఆప్షన్స్ ఆర్ ఏ చిరుత, బి మగధీర, సి ఆరెంజ్ అండ్ డి రచ్చ. సి ఆరెంజ్. కాన్ఫిడెంట్ అమ్మని అడుగుతావా? అమ్మని అడుగుతాను. ఓకే అమ్మ మీరేమనుకుంటున్నారు? మగధీర బి ఆప్షన్. బి మగధీర. అమ్మ మగధీర అంటున్నారు, మేము ఆరెంజ్ అంటున్నాం. ఏం చేద్దాం? మమ్మీ చెప్పిందే నేను ఫ్రీజ్. నువ్వు అంటున్నావు కాబట్టి ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి మగధీర అండ్ కుసుమ మగధీర. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యూ. రెడీయా? కృష్ణ చైతన్య ఈ నాలుగింటిలో ఏది పెద్దది? ఈ ఆప్షన్స్ ఏ 1/3, బి 2/3, సి 3/4 అండ్ డి 4/5. డి 4/5. కాన్ఫిడెంటా అమ్మని అడగాల? మమ్మీ నువ్వు అడుగుదాం సార్ ఒకసారి. మమ్మీ మీకు ఛాన్స్ ఇస్తున్నాం మేము. 4/5 అంటే 0.8 కూడా కరెక్ట్. 4/5 అంటే 0.8 కాబట్టి కరెక్ట్. చైతన్య ఏం చేద్దాం? ఫ్రీజ్ చేయండి సార్ ఆప్షన్ డి. ఓకే ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి 4/5 అండ్ దట్ ఇస్ నువ్వు చెప్పినట్టు అమ్మ చెప్పినట్టు రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. మిగతా 3 ఏంటి? 1/3 అంటే 0.33. 2/3 అంటే 0.66. పర్ఫెక్ట్. 3/4 అంటే 0.75. therefore 4/5 0.8 is the biggest among these. Ready? అఖిల విశ్వామిత్రుడి యాగ సంరక్షణ చూడామణి ప్రధానం ఆ పౌరాణిక గ్రంథం పేరేంటి? ఈ ఆప్షన్స్ ఏ మహాభారతం, బి భాగవతం, సి రామాయణం అండ్ డి స్కంద పురాణం. మదర్ హెల్ప్. మదర్ ప్లీజ్ హెల్ప్. రామాయణం. అమ్మ రామాయణం అనుకుంటున్నారు. పాస్. గట్టిగా చెప్తున్నావు కాబట్టి ఐ పాస్ ద క్వశ్చన్. అఖిల ఇప్పుడు గెస్ట్ ఏ? మహాభారతం. అఖిల మహాభారతం నువ్వు చెప్పుంటే 5 పాయింట్స్ పోయేవి. రామాయణం ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ టైం విశ్వామిత్రుడు యాగ సంరక్షణ కోసం రాముని తీసుకెళ్తాడు దశరథుడి నుంచి. అప్పుడు వేరు చేస్తాడు తండ్రిని కొడుకుని. చూడామణి ప్రధానం సీతాదేవి. ఎస్ గుర్తొచ్చిందా? ఓకే వెల్ దినేష్ రోడ్డుకి ఇరువైపులా చెట్టు నాటించిన చక్రవర్తి ఎవరు? ఈ ఆప్షన్స్ ఏ శివాజీ, బి రాణా ప్రతాప్, సి శ్రీకృష్ణ దేవరాయలు అండ్ డి అశోకుడు. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. అశోకుడు. అశోకుడు. దినేష్ అమ్మ అశోకుడు అంటున్నారు. ప్లీజ్ అశోక్. ఓకే ఐ ఫ్రీజ్ అండ్ ఫిక్స్ ఆప్షన్ డి అశోకుడు. దినేష్ ఆప్షన్ డి అశోకుడు ఇస్ అబ్సల్యూట్లీ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. తానియా అహ్మద్ రెడీయా? yes sir. యువర్ క్వశ్చన్. ఈ 4 ఆటల్లో ఉపయోగించే బాల్స్ లో ఏది బరువు ఎక్కువ? నీ ఆప్షన్స్ ఏ క్రికెట్, బి షార్ట్ పుట్, సి బాస్కెట్ బాల్ అండ్ డి ఫుట్బాల్. షార్ట్ పుట్. షూరా? అమ్మని అడగాల? అమ్మని అడగాలి. అమ్మని అడగాలి. దే నాట్ షూర్. Sure sir, but also mothers. Oh, you're testing mother? No sir. No. Mother's luck is always good. Such a nice statement. అమ్మ మీరే అంటారు? షార్ట్ పుట్. షార్ట్ పుట్. షార్ట్. తానియా
Freeze the question, sir. Freeze the answer. Yes, sir. I freeze option B, shot put. Yes, sir. Tanya, shot put. You put the right shot. That's the right answer and 10 points to you. Why is it heavy? ఎందుకు బాల్ ఎందుకు హెవీగా ఉంటుంది షార్ట్ పుట్ బాల్ అన్నిటికన్నా? Because it will be big in size and we have to throw for a long distance. That's It why. is made of Metal also. metal, iron. Yes. అవునా? Yes. But whereas the other balls, cricket ball, That is made of rubber or cork. correct, rubber or air or cork. Yes. Yes. Well, మొత్తానికి మన ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో మొత్తం నేను మీకు 3 పిక్చర్స్ చూపిస్తాను అండ్ ఈచ్ పిక్చర్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇట్స్ బజర్ రౌండ్. క్వశ్చన్ ఇస్ కామన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో క్వశ్చన్ అవ్వగానే వెంటనే బజర్ నొక్కి మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే? ఆన్సర్ తెలియకపోతే అమ్మ హెల్ప్ ఉండదు. కరెక్ట్ ఆన్సర్ కి 10 పాయింట్స్, తప్పైతే -5. మీ అందరికీ చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న రాజ్యసభ సభ్యుడి పేరేంటి? దినేష్ అండ్ చైతన్య బజర్ నొక్కారు, బట్ ఫాస్టెస్ట్ చైతన్య ఆన్సర్. విజయ్ మాల్యా. ఈయనేనా? ఎస్ సార్. అంత షూర్ గా ఎస్ అంటే నేను తుస్ అంటానా? రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. వెల్, ఇటీవల ఈయన మీద ఒక కేసు కూడా జరిగింది. ఏం కేసు? బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని తిరిగి ఇవ్వలేదు సార్. తిరిగి ఇవ్వలేదు అని కేసు ఫైల్ చేశారు ఈయన మీద. ఎస్ ఎస్ సార్. చిత్రం ద పిక్చర్ లో ద సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని దృశ్యం చూస్తే కనిపించే జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? కుసుమ బజర్ నొక్కేసింది. ఆన్సర్ ప్లీజ్. మహబూబ్ నగర్. ఏం జాతర? సమక్క సారక్క. ఎక్కడ జరుగుతుంది? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటున్నావు. మేడారంలో జరుగుతుంది. మేడారం ఎక్కడుంది? మహబూబ్ నగర్. వరంగల్ జిల్లాలో జరుగుతుంది. మేడారం వరంగల్ జిల్లాలో ఉంది. సో -5. మీ అందరికీ చిత్రం పిక్చర్ లో థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్ పేరేంటి? మళ్ళీ చైతన్య. డేల్ స్టైన్. చైతన్య, డేల్ స్టైన్. డేరింగ్ గా ద రైట్ ఆన్సర్ అండ్ 10 more points to you. 3 పిక్చర్స్ అయిపోయాయి అండ్ మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన ముచ్చటైన మూడో రౌండ్ లిటరేచర్. ఈ బోర్డు మీద మీకు వర్డ్ ఇస్తాను అండ్ ఒక లెటర్ రివీల్ చేస్తాను. దాంతో పాటు క్లూ కూడా ఇస్తాను. ఆ లెటర్ ని బట్టి, ఆ క్లూని బట్టి ఆ వర్డ్ అంటే మీరు కరెక్ట్ గా చెప్పేస్తే 50 పాయింట్స్. టైంకి చెప్పలేకపోతే ఇంకొక లెటర్, అప్పుడు చెప్తే 40 పాయింట్స్. అప్పటికి చెప్పలేకపోతే 30 points. దెన్ 20. దెన్ 10. ఎప్పుడు తప్పు చెప్పినా -5. Shall we start? So మీ అందరికీ లిటరేచర్ లో the first word on the board. So 9-lettered word. నేను మీకు ఇందులో ముందుగా రివీల్ చేస్తున్నాను. లెటర్ నెంబర్ 4. నేను మీకు ఇస్తున్న క్లూ, ఆ సినిమాలో నేను హీరో కాదు, కానీ చాలా కీలక పాత్ర. ఓకే, టైమ్ అప్. 40 పాయింట్స్ కోసం మీ అందరి కోసం ఐ రివీల్ లెటర్ నంబర్ 2. ఆ సినిమాలో నేను హీరోని కాదు, కానీ చాలా ముఖ్యమైన పాత్ర, కీలక పాత్ర. టైమ్ అప్. వెల్, ఎవరు చెప్పలేకపోయారు కాబట్టి 30 పాయింట్స్. ఐ రివీల్ లెటర్ నంబర్ 3. Kusuma, your answer please. Prominent. Prominent. Spelling? PROMINENT.
ఓ నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. మరి క్లూ Important. సో మన క్లూ సరిపోయిందా? అంత భయంగా డెలికేట్ గా చెప్పక్కర్లేదు, సరిపోయింది. రైట్ ఆన్సర్ అండ్ 30 points to you. So, మీ అందరికి లిటరేచర్ లో సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్, 13-lettered word. సో ఇందులో ముందుగా ఐ రివీల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ లెటర్ నంబర్ 6. నేను మీకు ఇస్తున్న క్లూ. సరే యాక్సిడెంట్ అని కావాలని చేయలేదు, అసలు ఏం జరిగిందంటే వెంటనే చెప్తే 50 points. ఏం జరిగిందో చెప్పడానికి వచ్చింది కుసుమ. మళ్ళీ Specification. స్పెల్లింగ్ ప్లీజ్. SPECIFICATION. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి, ఎఫ్ సరిపోయింది, కానీ క్లూ సరిపోయిందా? అంటే ఏమైందో స్పెసిఫై చేసి చెప్పడం. స్పెసిఫై చేయడం అంటే ఉన్న వాటిలో పర్టికులర్ గా ఒకదాని గురించి చెప్పడం, స్పెసిఫికల్లీ. అవునా? ఓకే, -5. 40 points కోసం మీ అందరి కోసం ఐ రివీల్ లెటర్ నంబర్ 1. మళ్ళీ బజర్ నొక్కింది. ఏం జరిగిందో ఇప్పుడైనా చెప్తుందేమో కుసుమ, చూద్దాం. Justification. స్పెల్లింగ్. JUSTIFICATION. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయా? JF సరిపోయాయా? క్లూ ఎలా సరిపోయిందో కొంచెం నువ్వే జస్టిఫై చేయి నాకు. అంటే ఎలా జరిగిందో తను క్లియర్ గా చెప్తున్నాడు, వాళ్ళు అపార్థం చేసుకుంటే జస్టిఫై చేసి చెప్తున్నారు. ఓ అలా నిన్ను జస్టిఫై చేసుకుంటున్నావా? నువ్వు జస్టిఫై చేసుకోవట్లేదు, ఇప్పుడు నువ్వు క్లారిఫై చేస్తున్నావు జస్టిఫికేషన్ ని. నువ్వు చెప్పిన జస్టిఫికేషన్ అబ్సల్యూట్లీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 40 points to you. మీ అందరికి లిటరేచర్ లో ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ ద 9-lettered word again. ఓకే, ఇందులో ముందుగా ఐ రివీల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ లెటర్ నంబర్ 4. నేను మీకు ఇస్తున్న క్లూ. ఓపెన్ చేస్తే అనగనగనగనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు కోటలోంచి మొదలు పెడితే మళ్ళీ బజర్ ప్రెస్ చేసింది కుసుమ. అమ్మ బాబోయ్, your answer please. ఇంట్రడ్యూస్. కుసుమ ఇంట్రడ్యూస్ అన్నావు అంటే నేను ఓపెన్ చేస్తే అన్న మాట క్యాచ్ చేస్తావు, అవునా? నువ్వు క్యాచ్ చేయాల్సింది ఆ వర్డ్ కాదు, ఆ వర్డ్ వెనకాల ఉన్న ఎసెన్స్. ఇంట్రడ్యూస్. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి, ఆర్ సరిపోయింది, బట్ క్లూస్ సరిపోలేదు. సో -5. 40 points. I reveal letter number 1. చైతన్య బజర్ ప్రెస్ చేశాడు. ఏమంటాడో ఈసారి చూద్దాం. నరేషన్. స్పెల్లింగ్ ప్లీజ్. NARRATION. నెంబర్ ఆఫ్ లెటర్స్ 9. N and R. Yes. మరి క్లూ ఎలా? నరేట్ చేస్తున్నాను స్టోరీని. చైతన్య, ఇంతసేపటికి నీలో చైతన్యం కలిగింది. That's the right answer and 40 points to you too. లిటరేచర్ రౌండ్ కూడా పూర్తయిపోయేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. పిల్లల్లో టెన్షన్ పోగొట్టడం ఎలా? ఆ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే దాని గురించి ఉన్న భయం వాళ్ళలోంచి మనం తీసివేయాలి. ఓకే, తను ఎందుకు టెన్షన్ పడుతుందో ఆ విషయం తెలుసుకుని టెన్షన్ పడక్కర్లేదు అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు విడమరి చెప్తే టెన్షన్ పోతుంది అంటున్నారు. ఎస్, ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, మరి చైతన్య వాళ్ళ మదర్. పిల్లలు టెన్షన్ పడుతూ ఉంటే మధ్యలో కాసేపు వాళ్ళకి ఏదైనా గ్యాప్ ఇచ్చి ఏదైనా జోక్ చెప్పడం కానీ లేదా కాసేపు వాళ్ళకు రెస్ట్ తీసుకోవడం అని చెప్పడం కానీ చేస్తే ఆ టెన్షన్ నుంచి బయటకు వచ్చేస్తారు. వాళ్ళు తిరిగి దాని గురించి ఆలోచించడానికి వాళ్ళకు టైం ఉంటుంది అనమాట. ఓకే, సో మీరు టీచర్ కాబట్టి మీకు బాగా తెలుస్తుంది ఈ విషయంలో. సో దానివల్ల కాస్త స్ట్రెస్ తక్కువ అవుతుంది. మంచి మాట చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. టెన్షన్ పడుతూ ఉంటారు పిల్లలు. యాక్చువల్లీ వాళ్ళు టెన్షన్ పడకుండా ఉండాలంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రాబ్లం అనేది. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కొంచెం రిలీఫ్. పేరెంట్స్కి ఎలాగైనా భయపడతారు, ముందు వాళ్ళకి క్లారిటీ, భయం లేకుండా ఫస్ట్ టెన్షన్ పడకు అని వాళ్ళకి ఫస్ట్ మనోధైర్యం మనం ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా టెన్షన్ పోతుంది.
కళ్ళు మూసుకుని నెంబర్స్ లెక్క పెట్టను 10 వరకు. ఆ తర్వాత కొంచెం రిలీఫ్ వస్తుంది, టెన్షన్ తగ్గుతుంది అని నేనైతే చెప్తాను. సో మీరు పిల్లలకి చెప్పే సలహా ఇదనమాట. వెరీ నైస్, చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. बच्चे टेंशन में आए तो कुछ खाने के लिए कुछ दे दिए, कुछ खा लिए पी लिए, टीवी में लगा दिए तो टेंशन चले जाता. వెరీ నైస్, చాలా బాగా చెప్పారు, మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్స్ ఫర్ ఆల్ యువర్ గుడ్ వర్డ్స్. మన లాస్ట్ రౌండ్, ఇవాల్టి ఛాంపియన్ ఎవరు డిసైడ్ చేసే రౌండ్. రన్ రాజా రన్. ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్, థర్డ్ 60, ఫోర్త్ 80, ఫిఫ్త్ 100, శభాష్. కరెక్ట్ ఆన్సర్లు చెప్తే, మరి తప్పు చెప్తే minus -10, -20, -30, -40, -50. Here comes the first question for 20 points. మహాభారతం ప్రకారం భీష్ముడి తండ్రి ఎవరు? కుసుమ బజర్ ప్రెస్ చేసింది. Your answer please. పాండురాజు. కుసుమ says పాండురాజు. కుసుమ పాండురాజుకి భీష్ముడు బాబాయ్ అవుతాడు. సో భీష్ముడి తండ్రి పాండురాజు కాదు, పాండురాజు పాండవులకి తండ్రి. సో -10. The right answer is శంతనుడు. ఓకే, శంతనుడు ఎవరు? హస్తినాపురికి రాజు. ఆయన కొడుకు భీష్ముడు రాజు అవ్వాల్సింది, కానీ రాజు అవ్వలేదు, త్యాగం చేశాడు, వివాహం చేసుకోకుండా, రాజ్యం తీసుకోకుండా. కానీ హస్తినాపురికి అంగరక్షకుడుగా ఉంటానని మాట ఇచ్చాడు. తరువాత పాండురాజు కథలోకి వచ్చాడు. ఓకే, వెల్ హియర్ కమ్స్ ది సెకండ్ క్వశ్చన్ ఫర్ 40 పాయింట్స్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మాన్హటన్ బ్రిడ్జ్ ఏ సిటీలో ఉంది? ఓకే, టైమ్ అప్. మాన్హటన్ బ్రిడ్జ్, ద హ్యాంగింగ్ బ్రిడ్జ్, న్యూయార్క్ సిటీలో ఉంది. ఓకే, ఈస్ట్ రివర్ మీదుగా వెళ్తూ ఉంటుంది. సో 2 కిలోమీటర్ స్ట్రెచ్ లో ఉంటుంది ఆ బ్రిడ్జ్. రెడీ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్, 60 పాయింట్స్ క్వశ్చన్. 1989 మార్చి 28వ తేదీ నుంచి మన దేశంలో ఓటు హక్కు వయస్సు ఎన్ని సంవత్సరాలకు తగ్గించారు? దినేష్, యువర్ ఆన్సర్. 18 years. Sure. అక్క. Yes sir. దినేష్ 18 years is the right answer and 60 points to you. అంతకు ముందు ఎన్ని సంవత్సరాలు ఉండే తెలుసా? 21. కరెక్ట్. 21, 61st amendment if I'm right. సో అమెండ్మెంట్ చేసి 21 years నుంచి 18 years కి కుదించారు. వెల్, are you all ready for the next question? 80 points question. గడాఫీ స్టేడియం ఏ దేశంలో ఉంది? సాహసానికి దూకేశాడు చైతన్య. యువర్ ఆన్సర్. పాకిస్తాన్. లీడ్ లో ఉన్నావు. ఇప్పుడు నువ్వు చెప్పింది తప్పైతే -40. మళ్ళీ ఇప్పుడు దినేష్ ఒక్కడే 70లో ఉంటాడు. కోచ్ అయితే నష్టమేం లేదు. చైతన్య, రైట్ ఆన్సర్ అండ్ 80 points to you. వెరీ గుడ్. పాకిస్తాన్ లో ఎక్కడ? లాహోర్ లో ఉంది ఆ స్టేడియం. రెడీ ఫర్ ది 100 points question. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెబితే అఖిల విల్ బి విత్ 100 points అండ్ తానియా విల్ బి విత్ 110 points. బట్ ఆల్రెడీ చైతన్య 150 లో ఉన్నాడు కాబట్టి మీ ఇద్దరికి గెలిచే అవకాశం లేదు. దినేష్, చైతన్య అండ్ కుసుమ, మీ ముగ్గురులో ఎవరు చెప్పినా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ని కుసుమ విల్ బి ఆన్ 155. 5 points మార్జిన్ తో ఛాంపియన్ అయిపోవచ్చు కుసుమ. చైతన్య ఆఫ్ కోర్స్ 250 తో సూపర్ లీగ్ ఛాంపియన్ అయిపోవచ్చు. అండ్ దినేష్ 170 తో జస్ట్ 20 points లీడ్ తో నువ్వు ఛాంపియన్ అయిపోవచ్చు. ఆర్ యు ఆల్ రెడీ గైస్? శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాళ ఛాంపియన్ ఎవరో డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 అండ్ ద ప్రెస్టీజియస్ ట్రాఫీని అందుకునే అవకాశాన్ని అందించే ప్రశ్న మీ అందరి కోసం. 1941 లో గోబెల్స్ రేడియో హిట్లర్ సహాయం కోసం మన దేశం నుంచి ఏ ఫ్రీడమ్ ఫైటర్ వస్తున్నారని ప్రకటించింది? యువర్ ఆన్సర్ ప్లీజ్. సుభాష్ చంద్రబోస్ అంటున్నాడు దినేష్. కాన్ఫిడెంటా? గెస్ కొట్టావా? దినేష్, సుభాష్ చంద్రబోస్ అని గెస్ చేయాలి, నీకు ఎలా అనిపించింది? 1941 మంచి ఫ్రీడమ్ మూమెంట్ లో ఉన్నాం మనం. ఆ టైంలో హిట్లర్ సహాయం కోసం మన దేశం నుంచి వెళ్ళిన ఫ్రీడమ్ ఫైటర్ అని గోబెల్స్ రేడియో అంటే నాజీ
స్థాపించిన రేడియో. అందులో అనౌన్స్ చేసిన ఫ్రీడమ్ ఫైటర్ పేరు సుభాష్ చంద్రబోస్ అని నువ్వు అంటున్నావు దినేష్. నువ్వు చదివింది అక్షరాల కరెక్ట్, నిజం. రైట్ ఆన్సర్ అండ్ 100 points to you. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 170 points తో శ్రీకాకుళం నుంచి వచ్చిన దినేష్. టీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. Let's call upon the surprising champion from Srikakulam, Mr. Dinesh, and Vala Mother onto the stage, please. Hey, man. Super. Good. మీరు అనుకున్నారా గెలుస్తాడని? అనుకున్నాను, బస్ టెన్షన్ లో చెప్పడేమో ఒక ఆలోచన. కానీ చెప్పేశాడు లాస్ట్ ఆన్సర్. నువ్వు అనుకున్నావు గెలుస్తావని? అనుకోలేదు. ఎందుకంటే చైతన్య చాలా బాగా ఆడాడు అండ్ కుసుమ ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా ఆడుతోంది. లాస్ట్ రౌండ్ వరకు స్కోర్ చేయలేకపోయావు, బట్ లాస్ట్ రౌండ్ లో చాలా బాగా స్కోర్ చేసావు. ఎంత బాగా అంటే ఛాంపియన్ అయ్యేంత బాగా. ఎస్, మరి ఎంత బాగా స్కోర్ చేసినందుకు నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. వాళ్ళ ఛాంపియన్ దినేష్ కి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో దినేష్ శ్రీకాకుళం సిన్నోడు మంచి సర్ప్రైజ్ ఇచ్చాడు మాకు. మరి ఇలాంటి సర్ప్రైజ్ ఇంకోటి ఇస్తావా నాకు మళ్ళీ? సండే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్. వెరీ గుడ్. మరి బాగా ప్రిపేర్ అయ్యి వస్తావా? ఎస్ సార్. గెలిచేస్తావా అక్కడ కూడా? ఎస్ సార్. ట్రాఫీ అండ్ 1,00,000 రూపాయలు. ఎస్ సార్. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. లాస్ట్ వరకు వాస్తవానికి పెద్దగా పాయింట్ సంపాదించకపోయినప్పటికీ రన్ రజరంలో ఒక్కసారిగా అందరినీ ఓవర్టేక్ చేసి ఛాంపియన్ అయిపోయాడు శ్రీకాకుళం సిన్నోడు దినేష్. ఇలాంటి మరో చక్కటి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.